హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మోస్తున్న 2 పత్రికలున్నాయి. మోస్తున్న అనే దానికంటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న 2 పత్రికలు అని చెప్పొచ్చేమో. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని ఒక 2 పత్రికలు నడిపిస్తున్నాయని చెప్పడం కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చేమో కానీ, బయట నుంచి చూస్తున్న వాళ్ళకు అది నిజమేనా అని అనిపిస్తోంది. ఆ 2 పత్రికలు కాస్తైనా సిగ్గు లేకుండా రాసిన ఒక వార్తా కథనానికి సంబంధించి ఈ వీడియోలో మీ దృష్టికి కొన్ని విషయాల్ని తీసుకురాదలుచుకున్నాను. ఆ 2 పత్రికలు నిన్న రాసిన అంశం ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డి పైన వేటు వేసింది సర్కారు. సో, ఆయన్ను బదిలీ చేసింది. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా ఉన్నారాయన. ఆయన్ని సస్పెండ్ చేశారు అంటూ వార్తా కథనం రాసి, ఆ సస్పెన్షన్‌కు కారణం గత నెల 7వ తారీఖున ఆంధ్రజ్యోతి పత్రికలో గూడు పుటాని పేరుతో వచ్చిన కథనం అని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే, నీలకంఠారెడ్డి పైన వేటు వేయడానికి కారణం నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ సీనియర్ ఐఏఎస్‌తో నీలకంఠారెడ్డి సమావేశమై అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాలోచనలు జరిపారు కాబట్టి ఆయన పైన వేటేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని ఈనాడు పత్రిక రాసింది.